దానికి 148 ప్రెసిడెంట్లు 58 మంది బిలియనీర్లు కన్ఫర్మ్ అయ్యారు జనవరి 4, 2007లో. అమెరికా వారు ఆజ్ఞాపించిన మేరకు యునైటెడ్ నేషన్స్ ఏంటి, గాంధీ కింగ్ పాల్ సెంటర్ ఏంటి, మీ ఇండియాలో పెట్టడం ఏంటని గాంధీ గారి తరపున గాంధీ గారి గ్రాండ్ డాటరు మార్టిన్ లూథర్ కింగ్ తరపున మార్టిన్ లూథర్ కింగ్ థర్డ్ జూనియర్ నాతో ప్రెస్లో కూర్చోడు, ప్రధానమంత్రి గారిని కలవడం. జనవరి 4, 2007 ప్రధానమంత్రి గారు నన్ను ప్రక్కన కూర్చోబెట్టి 2 గంటలు భోజనం పెట్టడం మీరు చూశారు. ఆ సమిట్ కొరకు దాన్ని క్యాన్సిల్ చేసింది ప్రణబ్ ముఖర్జీ గారు. ఎందుకు చేశారు? అమెరికా వాళ్ళకి ధీటుగా సాటుగా మనం ఉన్నాం. మీరు అమెరికన్స్ 30 కోట్ల ప్రజలకి మీరు నాయకులు, మేము ఇండియన్స్ 130 కోట్ల ప్రజలకి మాది గాంధీ ల్యాండ్, మాది శాంతి ల్యాండ్ అని నేను ఫైట్ చేసి అమెరికాలో దాదాపు 148 దేశాల్లో డైరెక్ట్గా అప్పుడు నాతో నిలబడడం మీరు చూశారు. బుష్ గారితో 43 దేశాల్లో. ఇది సాధారణ ప్రజలకు ఊహకు అతీతం. నేను చేసిన కార్యాలన్నీ ఊహకు అతీతమే. ఏమి అన్ని రుజువులు ఉన్నాయని ఈయన ఏదో మాట్లాడుతుంటాడు అంటారు కొంచెం మెంటలు వచ్చిన వాళ్ళు. అన్ని రుజువులు ఉన్నాయని, రుజువులతో నేను ఎప్పుడు ముందుకు వచ్చినా రుజువులతో వస్తాను. ఇది చదవండి ఇంగ్లీష్లో, ప్రతి ఒక్కరూ కాపీలు తీసుకోండి. ప్రణబ్ ముఖర్జీ గారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న రూపాలాజీ గారితో నన్ను హోస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్న జ్యోతి ఉన్నారు, నా అసిస్టెంట్ విజయ్ ఉన్నాడు. ఎంత గౌరవంగా ప్రణబ్ ముఖర్జీ గారు నన్ను హోస్ట్ చేశారు. ఆయన ఇది తప్పండి అంటే ఆయన ఏమన్నారు, అయిపోయింది గతం నాస్తే ఇప్పుడు ముందుకెళ్దాం, గ్లోబల్ పీస్ చేద్దాం అన్నారు. మరొక వార్నింగ్ వచ్చింది అమెరికా నుండి, డేట్ కన్ఫర్మ్ చేసి క్యాన్సిల్ చేశారు. ఏమిటి బతుకు? 30 రోజులు బ్రతికితే చాలు, 30 సంవత్సరాలు బ్రతికితే చాలు. మార్టిన్ లూథర్ కింగ్ 38 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన చావు ద్వారా 36 కోట్ల ప్రజలైన నల్ల జాతీయులకు ఒక ఓటు హక్కు వచ్చింది. అంబేద్కర్ గారు రచించిన రచయితల ద్వారా దేశానికి రాజ్యాధికారం వచ్చింది. చెప్పరేంటి? అదే కదండి, రాజ్యాంగాన్ని రాశారు కదా, రాజ్యాధికారం వచ్చింది కదా. ఇప్పుడు మనకి రాజ్యాధికారం రావాలంటే ఈ అవినీతి పాలన, ఈ కుల పాలన, ఈ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పాలనకి స్వస్తి చెప్పాలి. బడుగు బలహీన వర్గ ప్రజలారా, ఒకరు విరిపోకండి, రండి. ప్రపంచాన్ని గెలిచాం, రాష్ట్రాన్ని దేశాన్ని గెలుద్దాం, స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం తీసుకొద్దాం. థ్యాంక్ యూ. మీ ప్రశ్న ఏంటండి? మోదీ గారు ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ మోదీ. చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ చంద్రబాబు నాయుడు గారు. జగనే ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ లెడ్ బీజేపీ ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ నాయకులు కదా. వాళ్ళు కోటేశారంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. ఈ దయచేసి ఈరోజు ప్రణబ్ ముఖర్జీ స్టోరీని జగన్ గారికి చంద్రబాబు నాయుడికి మళ్లించకండి. ఈ రోజు ప్రణబ్ ముఖర్జీ గారి గురించి మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన ప్రశ్న వేయాలని, జగన్ గారి గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, మోదీ గారి గురించి అలా కాదు, చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడు మనం మాట్లాడతాం. ఇంకో 100 రోజులు ఉంది, 110 రోజులు. ఓడిపోయే వారి గురించి మాట్లాడే కంటే ఈ దేశాన్ని మనం ఎలా రక్షిస్తాం అన్నది ఈ రోజైనా మాట్లాడుకుందాం. జనవరి 26కి రేపటి నుంచి అది మాట్లాడదాం.